భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపాలపట్నం గ్రామ పంచాయతీ వద్ద ఇప్పుడు మనం ఉన్నాం. భూపాలపట్నం గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడి అనతి కాలంలోనే నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని సైతం వీళ్ళు నిర్మించుకున్నారు. ఇక్కడ సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరు కూడా ఏకగ్రీవంగా గతంలో ఎన్నిక కావడం జరిగింది. అయినా వారు ఎటువంటి శాయశక్తులు లేకుండా ఎంతో కష్టపడి ప్రస్తుతం ఉన్న స్పెషల్ ఆఫీసర్ ఎంపీ వెంకటేశ్వరరావు గారు, ఇక్కడున్న సెక్రటరీ గారు సైతం ఎంతో కష్టపడి ఈ గ్రామ పంచాయతీకి బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చే విధంగా ఎంతో కృషి చేశారు. ఈ గ్రామంలో అసలు మరుగుదొడ్డి లేని ఇల్లు లేకపోవడం, అలాగే విద్యుత్ సౌకర్యం అందరికీ ఉండటం, అలాగే వివిధ రకాల సౌకర్యాలు, ఒక బెస్ట్ పంచాయతీకి ఎన్నైతే గుర్తింపు రావాలో అన్ని రకాల కష్టపడి ఈ పంచాయతీ తీర్చిదిద్దడంలో గత సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంతగానో కృషి చేశారు. దాన్ని గుర్తించిన ప్రభుత్వం కూడా దీనికి బెస్ట్ జాతీయ గ్రామ పంచాయతీ అవార్డును ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీ దృశ్యాలు ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూద్దాం. ఒకసారి నూతన భవనాన్ని ఎంతో చక్కగా నిర్మించారు. స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారి కృషి మాత్రం దీంట్లో అసలు మరవలేదని చెప్పొచ్చు. ఈ గ్రామ పంచాయతీ భవనం సార్ మొన్ననే ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడం కూడా దృశ్యాలు మీరు ఎస్బీ న్యూస్ లో చూశారు. చూడండి, చక్కని భవనం, టాయిలెట్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, అలాగే సర్పంచ్ గారి రూమ్ కానీ, స్పెషల్ ఆఫీసర్, సర్పంచ్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు. అలాగే ఈ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను సైతం మనం కొద్దిసేపట్లో ప్రత్యక్షంగా చూసే అవకాశం చేద్దాం. రోడ్డుకి ఇరువైపులా కూడా 15 అడుగుల మేర మొక్కలు నాటి రోడ్డు మొత్తం కూడా మొక్కలు నాటారు. మేజర్ పంచాయతీల్లో సైతం రోడ్డుకి ఇరువైపులా మొక్కలు లేని ప్రాంతాలు చూసినాం. కానీ ఇక్కడ ఎంతో సెక్రటరీ గారు కూడా ఎంతో కష్టపడే సెక్రటరీ గారు మనం చూసిన అవకాశం చేద్దాం. సెక్రటరీ గారు ఎక్కువ అనతి కాలంలో కూడా గ్రామ పంచాయతీని ఎంతో డెవలప్ చేశారు. ఆయన అసలు ఎక్కడ చూసినా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటంలో ఆయన కృషిని ఎప్పుడు మనం మరవలేమని డైరెక్ట్ చెప్పొచ్చు. అసలు ఇక్కడ సర్పంచ్, సెక్రటరీ, ఉప సర్పంచ్, అలాగే ఇప్పుడు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ ఎంతో ఆయన బాధ్యతాయుతంగా ఎంతో కష్టపడి చేస్తున్నాడు. సార్ మీరు ఓపీఎస్ ఓపీఎస్ గా ఉండి కూడా, అంటే వాళ్ళకి చాలా తక్కువ శాలరీస్ ఉంటాయి, తను ఓపీఎస్ గా ఉండి కూడా చాలా కష్టపడి అసలు చూస్తుంటే ఎంత చూసారు కదా, రోడ్డు ఇరువైపులా 15 అడుగుల మేర స్వచ్ఛందంగా గ్రామస్తులు తొలగించుకుంటారు. దాని గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, సెక్రటరీ కూడా ఎంతో కృషి చేసి ఉండాలా. అలాగే ఇక్కడ మహిళా సంఘాలు కానీ ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేద్దాం. అలాగే మిగతా గ్రామ పంచాయతీలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఎస్బీని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీరు ఇక్కడ పినపాక మండలంలో ఎంపీఓ గారు వెంకటేశ్వరరావు గారు వచ్చిందని చూస్తున్నారు గత 8 నెలల సంవత్సరంగా. అసలు ఎలా ఉంది అభివృద్ధి, అంటే ఏ విధంగా ఉందనుకుంటున్నారు మీరు? మాస్టర్ పరంగా మీరు చెప్పండి. అంటే ఈ జాతీయ స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ పినపాక మండలం భూపాలపట్నం గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో నామినేషన్ కావడం, ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. అట్లా ఇక్కడ ఇట్లా ఉత్తమ గ్రామ పంచాయతీగా అభివృద్ధి ఎన్నిక కావడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు, ఎంపీఓ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కృషి అనేది చాలా ఉన్నది. చాలా అభినందించదగ్గ విషయం. ఇదే స్ఫూర్తితోటి అట్లా మిగతా వాళ్ళందరూ కూడా అట్లా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరు పనిచేయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఇది మాత్రం చాలా అభినందించదగ్గ విషయం.